దేవరా వర్సెస్ పెద్ది 14 డేస్ కలెక్షన్స్ కంపేర్ చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. 14 డేస్ 14 రోజులకి దేవరాకి ఎంత వచ్చాయి, పెద్ది మూవీకి ఎంత వచ్చాయి. ఆల్రెడీ పెద్ది మూవీ కలెక్షన్స్ డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేశాను, లాంగ్ వీడియో. దాంట్లో మీరు ఓన్లీ పెద్ది మూవీ కలెక్షన్స్ ఏరియా వైజ్ గా ఎంతవరకు నష్టం వచ్చాయి, ఎంతవరకు లాభాలు వచ్చాయి అనేది ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఈ 2 మూవీస్ కంపేర్ చేసుకొని మాట్లాడుకుందాం. షార్ట్ గానే కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసుకుంటే దేవరా మూవీ 14 డేస్ గాను దాదాపు 408 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేసింది. అఫీషియల్ ట్రాకింగ్ సైట్ లో ఉన్న కలెక్షన్స్ ఇవి. ఏదో ప్రొడ్యూసర్స్ వేసిన ఫిగర్స్ నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్క సైట్ లో కానీ వాళ్ళు చెప్పిన నెంబర్స్, ట్రాక్ అయిన నెంబర్స్. ఓవరాల్ గా బుక్ మై షోలో 14 డేస్ గాను ఈ పెద్ద మూవీ దేవరా మూవీకి దాదాపు 4 మిలియన్ టికెట్స్ అయితే వచ్చాయి. బట్ పెద్ద మూవీ ఇంకా 3.7 మిలియన్స్ దగ్గరనే ఉంది టికెట్లు. టికెట్ సేల్స్ విషయంలో కూడా దేవరా వెనకే ఉంది చెప్పాలి. పెద్ద మూవీ బుక్ మై షో విషయంలో, టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ విషయంలో కూడా వాళ్ళు డిస్టిక్ యాప్తో కంపేర్ చేస్తున్నారు. డిస్టిక్ యాప్ ఒకప్పుడు పేటిఎం యాపే. అప్పుడు పేటిఎంలో టికెట్లు బుక్ అయ్యాయి దేవరాకి. ఇప్పుడు డిస్టిక్లో కూడా పెద్ద కూడా అన్ని టికెట్లు బుక్ అయ్యాయి. పెద్ద డిఫరెన్స్ నెంబర్స్ అయితే ఏమి ఉండవు, ఎందుకంటే ట్రాకింగ్ కలెక్షన్స్లో మనకు తెలుస్తుంది కదా ఆ యాప్ నుంచి ఎన్ని టికెట్లు బుకింగ్ అయ్యావని. పెద్ద బుక్ మై షో కంటే ఎక్కువ టికెట్లు డిస్టిక్లో ఏం బుకింగ్ అయితే అవ్వలేదు, అది మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళ ప్రొడ్యూసర్ లేకంగా 2 మిలియన్ టికెట్స్ బుకింగ్ అయ్యాయని అంటారు, బట్ అదంతా ఫీకే. మొత్తం రాసుకొచ్చా, మాట్లాడుకుందాం ప్రతి ఒక్క పాయింట్ కూడా. ఫస్ట్ నైజాం గురించి మాట్లాడుకుందాం. 14 డేస్కి నైజాంలో దేవరా మూవీ 57 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం జరిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 48 కోట్ల ఆ రేంజ్లో ఉండే 45 కోట్లు. బట్ 57 కోట్లు, దాదాపు 12 కోట్లు లాభాల్లో 14 డేస్కి అయితే ఉంది దేవరా మూవీ, ఓన్లీ నైజాం ఏరియా నుంచే. పెద్ద మూవీ 58 కోట్లకైతే కొన్నారు జిఎస్టీతో. ఇప్పటి వరకు 54 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సీడెడ్ రాయలసీమలో వచ్చేసి పెద్ద మూవీ 20 కోట్లు అయితే షేర్ కలెక్ట్ చేసింది. దేవరా మూవీ వచ్చేసి 27 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది 2 వీక్స్ 14 డేస్ గాను. సో ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ మీరు చూడండి. ఈ 2 కంపేర్ చేసుకుంటేనే అది 10 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది. అక్కడే మొత్తం నేపథ్యం ఉంది కాబట్టి 21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది పెద్ద మూవీ. అండ్ దేవరా వచ్చేసి దాదాపు 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది 2 వీక్స్కి 14 రోజులకి ఉత్తరాంధ్రలో. ఈస్ట్ వెస్ట్ వచ్చేసి ఈస్ట్ లో 12 కోట్లు పెద్ద కలెక్ట్ చేసింది. దేవరా వచ్చేసి 9 కోట్లు కలెక్ట్ అయితే చేసింది. వెస్ట్ వచ్చేసి 8 కోట్లు అయితే కలెక్ట్ చేసింది పెద్ద. దేవరా వచ్చేసి 7 కోట్లు కలెక్ట్ అయితే చేసింది. అలాగే గుంటూరు వచ్చేసి 12 కోట్లు కలెక్ట్ చేసింది పెద్ద. అలాగే దేవరా కూడా 12 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ కృష్ణ వచ్చేసి 9 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ దేవరా వచ్చేసి 8 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అండ్ నెల్లూరు వచ్చేసి 5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. దేవరా వచ్చేసి 6 కోట్లు అయితే కలెక్ట్ అయితే. ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు ఈ 5 ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది పెద్ద మూవీ విత్ జిఎస్టీ. సో ఈ ఏరియాలో కలెక్షన్స్ బాగా రాబట్టుకుంది పెద్ద. మిగతా ఏరియాతో కంపేర్ చేసుకుంటే, రాయలసీమ, తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఈ 5 ఏరియాల ఈ కోస్టల్ ఆంధ్ర అని చెప్పొచ్చింది, అక్కడ నుంచి బాగా అయితే వచ్చాయి. అండ్ మిగతా నెల్లూరు నుంచి ఇంకో 1 crore రావాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. అది ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు. మిగతా తెలుగు రిలీజియన్స్ అన్నిట్లో బ్రేక్ ఈవెన్ అయింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది జిఎస్టీతో అయింది, వితౌట్ జిఎస్టీతో ఇంకా కాలేదు. ఓవరాల్ గా తెలుగు స్టేట్ లో పెద్ద మూవీకి ఓవరాల్ గా తెలుగు స్టేట్ లో 144 కోట్ల షేర్ రావడం అయితే జరిగింది ఈ 14 డేస్ గాను. అదే దేవరా మూవీ కూడా 145 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరిగింది. 1 crore ఎక్కువగా దేవరాకి అయితే ఉంది. ఇంత కలెక్షన్స్ మనము చూపించుకున్నా కూడా 1 crore తేడా ఉంది తెలుగు స్టేట్లో. బట్ అప్పటికి తెలుగు స్టేట్లో దేవరా మూవీకి ఏదైతే ఇది 145 అన్నామో దాదాపు 25 crores ప్రాఫిట్స్లో ఉన్నారు. పెద్ద మూవీ కూడా దాదాపు 9 కోట్ల తెలుగు స్టేట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. బట్ ఓవరాల్గా అయితే లేదని చెప్పి, ఓవరాల్గా ఇది తెలుగు స్టేట్ నుంచి కంపేర్ చేసుకుంటే 14 డేస్ కలెక్షన్స్. మిగతా కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో పెద్ద 14 కోట్లు కలెక్ట్ చేసింది 14 డేస్ గాను. బట్ దేవరా మూవీ వచ్చేసి దాదాపు 17 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. కేరళ వచ్చేసి తమిళ్లో వచ్చేసి అలాగే కేరళ 2 ఏరియాల్లో పెద్ద వచ్చేసి 2 కోట్లు కలెక్ట్ చేసింది. దేవరా వచ్చేసి మాత్రం 5 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది షేరు. అండ్ హిందీ చూసుకుంటే పెద్ద 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అదే దేవరా చూసుకుంటే దాదాపు 32 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది. టోటల్ గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 328 కోట్లు పెద్ద అయితే కలెక్ట్ చేసింది. దేవరా వచ్చేసి దాదాపు 408 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. ఓవర్సీస్ చూసుకుంటే
పెద్ద మూవీ ఇప్పటి వరకు 22 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. అదే దేవరా చూసుకుంటే 35 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేసింది 14 రోజులకు గాను. సో పెద్ద అలాగే దేవరా మూవీ కలెక్షన్స్ 14 రోజులు మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. దాదాపు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ లో కంపారిజన్ చూసుకుంటే దాదాపు డిఫరెన్స్ అయితే ఉంది. పెద్దకి 80 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది పెద్ద దేవరా మూవీకి. సో పెద్ద దేవరను కొట్టాలంటే ఇంకా దేవరా యాక్చువల్గా ఈ ట్రాక్ అయిన సైట్లో దాదాపు 450 కోట్లు అయితే ఉంది. అఫీషియల్గా పోస్టల్ ప్రొడ్యూసర్ చేసుకుని దాదాపు 509 కోట్లు అయితే 550 కోట్ల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ ట్రాకింగ్ కలెక్షన్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 450 కోట్లు కలెక్ట్ చేయాలంటే పెద్ద మూవీ ఓవరాల్గా ఇప్పుడున్న కలెక్షన్స్ నుంచి ఇంకెంత రావాలంటే అదొక 80 కోట్లు అండ్ ఇదొక 50 కోట్లు, దాదాపు 140 కోట్లకు అయితే కలెక్ట్ అయితే చేయాలి. మరి అది కుదురుతుంది అంటారా? 140 కోట్ల వరకు, 120 కోట్లు, 140 కోట్ల వరకు ఈ అంటే మొత్తం 14 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో 120 కోట్లు కానీ కలెక్ట్ అయితే చేస్తుందా? పెద్ద కలెక్ట్ చేసి దేవరని క్రాస్ చేస్తుందా అంటే మాత్రం క్రాస్ అయితే చేయదనే చెప్పాలి. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్, సేమ్ పెద్దకి వచ్చిన రెస్పాన్స్ యునామినస్ అని చెప్పాలి తెలుగు స్టేట్ల. అలాగే ఓవరాల్గా ఎవరైతే వెబ్సైట్స్ కానీ ఎవరైతే సైట్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ యూట్యూబ్స్ కానీ ఒకరిద్దరు తప్పితే ప్రతి ఒక్కరు కూడా మూవీ తోప్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనే రేంజ్లో మాట్లాడారు. రియాలిటీలో మాత్రం ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడానికి గల రీజన్స్ ఏంటనేది మాత్రం ఫ్యాన్స్ కూడా చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి రామ్ చరణ్ గారి మూవీ ఇంత మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ రావట్లేవు, అటు జూనియర్ ఎన్టీఆర్ గారు యావరేజ్ టాక్ అని చెప్పొచ్చు, అయినా కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ ఎలా కొట్టాడు, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. దీని అన్నిటికి రీజన్ ఒకటే, ఆడియన్స్ పుల్ అనేది ఉండాలి. జనాల్లో ఒక మంచి అభిప్రాయం అనేది మెయింటైన్ అయితే చేయాలి. సోషల్ మీడియాలో రుద్దుతానో లేకుంటే సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉన్నా కూడా సూపర్ అని చెప్తానో జనాలు అది నమ్మే రోజులైతే ఈ రోజుల్లో. 1-2 రోజుల తర్వాత జనాలకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మూవీ ఎలా ఉందని, అసలు యాక్చువల్గా దాని ఇదే టాక్ ఏందని. దేవర మూవీ క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్, అలాగే ఫ్యాన్స్ మొదటి 4 రోజులు వాళ్ళు పెట్టిన ఫస్ట్ రోజు యునామినస్ టాక్ వచ్చిన సెకండ్ డే నుంచి అటు యాంటీ ఫ్యాన్స్ కానీ లేకుంటే ఫ్యాన్సే కానీ చాలామంది మూవీని ట్రోల్ చేయడానికి వెళ్ళిపోయారు, ట్రోల్ చేసేసారు. ఆ మూవీ కంటెంట్ బాగున్నా కూడా ఫ్యాన్స్ ఏం నమ్మలేకున్నా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసేదాన్ని కూడా వాళ్ళే నమ్మేసి మూవీని డిఫెండ్ చేయడం మానేసి వేరే హీరోస్ ఫ్యాన్స్తో ట్రోల్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ మూవీని అయితే వదిలేశారు. ఆ వదిలేయడం ఎఫెక్టే ఈరోజు అవుట్ స్టేట్లో కలెక్షన్స్ తగ్గడానికి కారణం. అండ్ మెయిన్ ఈ బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ పేజెస్కి మనీ ఇచ్చే బదులు మూవీ టాక్ గురించి ఎవరైతే బిగ్ హ్యాండిల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మూవీ గురించి మంచిగా మాట్లాడిపించుంటే బాగుండేది. సో జనాలు కొంచెం వరకు మూవీ రిలీజ్ అయిందని తెలిసేది.